మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్పి రెడ్డి, గైనకాలజిస్ట్. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం మ్యామ్, రైట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెన్సీ అంటే మీరేం చెప్తారు? చాలా వీడియోస్ మీరు చూశాను నేను. అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి మీరు చెప్పే టిప్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ అవన్నీ చాలా హ్యాపీ అనిపిస్తాయి మీ వీడియోస్ చూసినప్పుడు కూడా. అంటే కరెక్ట్ ఏజ్ ప్రెగ్నెన్సీ టైం అంటే ఏం చెప్తారు మీరు? ఏజ్ అంటూ ఇప్పట్లో ఏమీ ఉండదు బేసిక్గా, ఎందుకంటే సైన్స్ అంత ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి ఏ ఏజ్లో అయినా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఏజ్ కంటే ఎక్కువగా నేను గుర్తించేది, అనుకునేది, ఇంపార్టెన్స్ ఇచ్చేది మెచ్యూరిటీకి. ఎందుకంటే ఆడవాళ్ళల్లో కూడా అదే కాంపిటేటివ్ స్పిరిట్, ఎడ్యుకేషన్, వెల్నెస్, హెల్త్ అవేర్నెస్ ఇవన్నీ ఉంటున్నాయి. సో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వాలి అని అంటే తను దానికోసము ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే ఫిజికల్గా, మెంటల్గా, ఇమోషనల్గా వచ్చే బాధ్యతలకి ఎప్పుడైతే రెడీ అవుతారో అదే కరెక్ట్ ఏజ్ అని అనుకోవాలి. అది సాధించడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి 25 ఏళ్ళు అయినా కూడా మనము వెనకాడద్దు. అయితే అందులో కూడా బిఫోర్ 25 ప్రెగ్నెన్సీస్ కొంచెం హెల్దీగా ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా బాగుంటుంది, ఈజీ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్థూలకాయ సమస్యలు కూడా ఉండవు. కాబట్టి అది చాలా మంచిది. కానీ ఎప్పుడైతే మనం కెరియర్ గురించి ఆలోచిస్తామో కెరియర్ 25కి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అయిపోయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయి, ఉద్యోగాలు వచ్చి ఆ స్థిరత్వం అనేది 25 ఏళ్ల వయసుకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 22 to 25 ఇయర్స్ అయితే నిజంగానే ఎంతో కష్టపడితే తప్పితే ఒక ఉద్యోగం అనేది పద్ధతిగా వచ్చే అవకాశాలు ఉండవు. సో 25 నుంచి 30 ఇయర్స్ వరకు కూడా చాలా కెరియర్ గ్రోత్, ఫాస్ట్ ట్రాక్, ఎక్కువగా వర్క్ మోడ్లో సిన్సియారిటీని చూపించుకోవడానికి వాళ్ళు చాలా టైం యూజ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా మ్యారేజ్ చేసుకోవడానికే కమిట్మెంట్కి భయపడుతున్నారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు ముందే మాట్లాడుకుని, మేము నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, నా ప్లానింగ్ ఇలా ఉంది, నేను 27 or 28కో మ్యారేజ్ చేసుకుంటే నేను 30-31 వరకు కూడా ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకోవట్లేదని కూడా మాట్లాడుకుంటున్నారు. సో అట్లీస్ట్ ఫస్ట్ చైల్డ్ 30 లోపు ప్లాన్ చేసుకుంటే హెల్త్ వైజ్గా చాలా మంచిది. ఎందుకంటే ఆఫ్టర్ 30 ఫర్టిలిటీ డ్రాప్ అవుతుంది, ఆఫ్టర్ 35 ఇంకా డ్రాస్టిక్గా డ్రాప్ అవుతుంది. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకోకుండా పెళ్ళి, ప్రెగ్నెన్సీ లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళ లైఫ్లో ప్రయారిటీస్ ఉంటే అందులో దీన్ని కూడా ఒక ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్కి ఎలా మనం ప్రయారిటైజ్ చేస్తామో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మ్యారేజ్ కూడా ప్రయారిటీ పెట్టుకోవాలి, ఏజ్ ఫ్యాక్టర్ పెట్టుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీకి కూడా ఒక ఏజ్ ఫ్యాక్టర్ ప్రయారిటీ పెట్టుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్కైనా ఇప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి చూస్తూ ఉంటాం కదా, ఎగ్ ఫ్రీజింగ్ కూడా చెప్తాం. ఇప్పుడు హై కాంపిటేటివ్ వరల్డ్లో ఉండి పెద్ద పెద్ద CEO పొజిషన్స్ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటే నాకు టైం ఉండదు, నా భుజాల మీద పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నప్పుడు కనీసం మీరు ఎగ్ ఫ్రీజింగ్ అన్నా చేసుకోండి. మ్యారేజ్ కాని వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ చెప్తాం, మ్యారేజ్ అయ్యి ఉన్న వాళ్ళకి ఎంబ్రియోస్ అన్నా ఫ్రీజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ ఏజ్ ఎంబ్రియోస్ చాలా ఇంపార్టెంట్. యంగ్ ఎంబ్రియోస్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే హెల్త్ బాగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 35+ మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే బీపీలు, షుగర్లు, స్థూలకాయ సమస్యలు ఉంటే మళ్ళీ దాని అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో మనము ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు వాళ్ళ షూస్లో నిల్చొని చూడాలి. అంతేకాని నేను డాక్టర్ అయి ఉండి నేను ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలంటే జనాలు నవ్వుతారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ పిల్స్ కూడా వాడుతూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలామంది ఇప్పుడు కెరియర్ సక్సెస్ అవ్వాలి, మీరు ఇందాక చెప్పినట్టుగా అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటారు, పిల్స్ వాడుతూ ఉంటారు సేఫ్టీగా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు న్యూ జనరేషన్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి చాలా సేఫ్. దాని మీద చాలా స్టడీస్ ఉన్నాయి, చాలా టైం టెస్టెడ్ స్టడీస్ ఉన్నాయి. అయితే కాంట్రసెప్టివ్ పిల్స్ ఎవరికి ఇవ్వాలి అనేది కూడా చాలా క్లియర్గా ఉంది. ఒబేస్గా ఉండి, క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉండి, డయాబెటిక్ ఉండి, స్టాగ్నెంట్ జాబ్స్ చేసేవాళ్ళు, వీళ్ళ కోసం కాదు అవి. సో స్మోకింగ్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూస్ చేసే వాళ్ళ కోసం కాదు. వీళ్ళందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో పిల్స్ అనేవి రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి, లీన్గా ఉన్న వాళ్ళకి, యాక్టివ్గా ఉండే వాళ్ళకి, హై రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి, క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీస్ లేని వాళ్ళకి, బీపీలు షుగర్లు లేని వాళ్ళకి, ఇలా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు పిల్ మీద ఉన్న వాళ్ళకి ఎగ్స్ కూడా ఫామ్ అవ్వవు కదా, సో వాళ్ళ ఎగ్ కౌంట్ వాళ్ళకి సేవ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఎగ్స్ వేస్ట్ అయిపోవు. సో వాళ్ళకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటారో పిల్ స్టాప్ చేస్తే ప్రెగ్నెన్సీస్ నిలబడతాయి. సో పిల్ అనేది ఎవరికి కరెక్ట్ అనేది ఒక డాక్టరే చెప్పగలుగుతారు. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్ వేసుకోవాలా వద్దా అని డాక్టర్ని తప్పితే ఊరంతా అడుగుతారు. అందరూ ఎక్స్పర్ట్సే, అందరూ దాని మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళే. బేసిక్గా ఒక కాంట్రసెప్టివ్ పిల్కి మీకు ఫిట్నెస్ ఉందా లేదా అనేది ఒక క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ చెప్తారు. మీకు ఆ ఫిట్నెస్ ఉంటే మీరు రెగ్యులర్గా వేసుకోవచ్చు. పిల్ మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ టు ఎండింగ్ కరెక్ట్గా తీసుకోవాలి. అది తీసుకునేటప్పుడు దాన్ని కాంపిటీటర్స్ అంటారు, లైక్ ఆల్కహాల్, లైక్ ట్యూబర్క్లోసిస్ మెడికేషన్స్, అట్లా కొన్ని మెడికేషన్స్ అవన్నీ ఉంటాయి. అవి అవాయిడ్ చేయాలి. సో దట్ దాని ఎఫికసీ మంచిగా ఉండాలి. అండ్ కన్సిస్టెంట్గా తీసుకోవాలి. ఇర్రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి మళ్ళీ. సో కన్సిస్టెంట్గా పిల్ కరెక్ట్ క్యాండిడేట్స్ తీసుకుంటే వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి. అండ్ వాళ్ళు మెడికల్ సూపర్విజన్లో తీసుకుంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉండవు. అంతేగాని ఇప్పుడు నేను పిల్ రాస్తే 5 సంవత్సరాల వరకు అదే తీసుకుంటానంటే కుదరదుగా. నువ్వు అట్లీస్ట్ యాన్యువల్కో 6 మంత్స్కి ఒకసారికో చెకప్ వచ్చి నీ బిఎంఐస్ చెక్ చేసుకోవాలి, షుగర్స్, హీమోగ్లోబిన్ లెవెల్, థైరాయిడ్, ఇవి బేసిక్ చెకప్స్ చేసుకోవాలి. ఒక పెల్విక్ స్కాన్ చేసుకుంటే నువ్వు తీసుకునే ట్రీట్మెంట్కి నిజంగా న్యాయం చేస్తావు, నీకు నువ్వు న్యాయం చేసుకోగలుగుతావు. అంటే మేడం ఒక 40 years వచ్చాక కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? 40 years వచ్చాక కూడా ఇప్పుడు 10% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడా అబౌవ్ 35 వాళ్ళకే ఉన్నాయి. ఒకప్పుడు 1% ఉండేది. అబౌవ్ 35-40 years ప్రెగ్నెన్సీస్ 1% ఉండేది. మేడం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటారు కదా, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది అంటే ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటారు? మిమ్మల్ని అయితే ఏం చెప్తారు మీ టిప్స్? ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన డెసిషన్. ఎందుకంటే అది సమంగా, మా ప్రకారం స్పెషలీ నా ప్రాక్టీస్లో నేను వీఆర్ ప్రెగ్నెంట్ అని అంటాను, యూ బోత్ ఆర్ ప్రెగ్నెంట్ అని అంటాను. తను ఒక్కతే ప్రెగ్నెంట్, మా ఆవిడ ప్రెగ్నెంట్ అలా అనడానికి లేదు. నా దగ్గరికి వచ్చేసరికి ఏ పేషెంట్స్కైనా కానీ అది ఖచ్చితంగా చెప్తాం, యూ బోత్ ఆర్ ప్రెగ్నెంట్. కాబట్టి ఇద్దరు కలిసి తీసుకునే డిసిషన్. ఆ డిసిషన్ కనుక మనం కరెక్ట్గా తీసుకున్నట్టు అయితే సో వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా కూడా ప్రిపేర్డ్ అయి ఉండాలి. బికాస్ అదేదో ఈరోజు వచ్చేసేస్తే రేపు నేను చూసుకుంటానులే అన్నట్టు కాదు. ఒక 9 months జర్నీని వాళ్ళు కలిసి ట్రావెల్ చేసి హెల్త్ వైజ్గా, ఫైనాన్షియల్ వైజ్గా, కుటుంబ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు సర్దుకుని, వాళ్ళు చేసే ఉద్యోగాల దగ్గర, టైమింగ్ దగ్గర నుంచి, బాధ్యతల దగ్గర నుంచి, ఇంటి పనుల దగ్గర నుంచి వాళ్ళంతా షేర్ చేసుకుని ముందుకెళ్లాల్సిన విషయం. ఎందుకంటే ఒక బేబీ ఈజ్ 24/7 జాబ్ అండ్ ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ అ చైల్డ్ అంటారు. అలాంటప్పుడు కరెక్ట్గా మెంటల్గా, ఫిజికల్గా, ఇమోషనల్గా, ఫైనాన్షియల్గా ప్రిపేర్ అయితేనే అది కరెక్ట్ ప్రిపరేషన్. ఇంకొకటి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక ముందే ఉన్నట్టు అయితే వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. అది మెన్కి అయితేనేమి, ఉమెన్కి అయితేనేమి. ఇద్దరు షుగర్స్ ఉంటే షుగర్లు కంట్రోల్ చేసుకోవాలి, బీపీలు కంట్రోల్ చేసుకోవాలి, వెయిట్ తగ్గాలి. అలాగే థైరాయిడ్స్ లాంటి సమస్యలు ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ రెండు వీటన్నిటి మీద డిపెండెంట్ ఉంటాయి. విటమిన్ డి లోపాలు ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి. టైంకి ఫుడ్ ప్యాటర్న్ సెట్ అవ్వాలి. మిల్లెట్స్ లాంటివి తీసుకుంటే మంచిది. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, వీటికంటే ఇవి చాలా బెటరు. మైదా, అవుట్ సైడ్ ఫుడ్, సింపుల్ కార్బ్స్ అన్నీ అవాయిడ్ చేసుకోవాలి. అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగులు కానీ, లేకపోతే మజ్జిగ కానీ, లేకపోతే ఒక ఫ్రూట్ ఏదైనా తినే అలవాటు మంచిగా చేసుకోవాలి. టైంకి డిన్నర్ కంప్లీట్ చేసుకునేలా ఉండాలి. 9 గంటలకు అంతా పడుకునేలాగా ఉండాలి. సో ఇది ఒక బయోలాజికల్ రిథమ్ అంటాం. మనం సన్ని ఎలా ఫాలో అవుతాం అలాగా, ఎర్లీ టు రైజ్, ఎర్లీ టు బెడ్, ఇలా ఫాలో అవుతే రేపు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఇవే అలవాట్లు వస్తాయి. ఈ అలవాట్లు వస్తేనే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. అండ్ ఎంత పరిగెట్టినా కూడా ఒక ఎండ్ లేని పరిగెడుతున్నారు ఇప్పుడు. సో ఆ ఎండ్ తెలియనప్పుడు
డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యం బాగోదు, వాళ్ళ పిల్లల వారికి వచ్చేసరికి ఆరోగ్యాలు బాగోవు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా డేంజర్. అందుకే డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఎన్ని వందల సార్లు గత 20 సంవత్సరాలుగా నేను కంటిన్యూస్ వీడియోస్ చేస్తున్నాను, కంటిన్యూస్గా జనాలకి అవేర్నెస్ ఇస్తున్నాము. ఒక్క ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ పద్ధతిగా మంచిది క్వాలిటీ ఉన్న ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేసుకుని ఒక సిమెన్ అనాలిసిస్, ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని, రక్తహీనత లాంటి దగ్గర నుంచి కరెక్షన్ చేసుకుని, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే చెక్ చేసుకుని ప్రెగ్నెంట్ అవ్వండి అంటే 90% ఇప్పటికి కూడా డాక్టర్స్ ఇంక్లూడెడ్ ఏ ఫోలిక్ యాసిడ్ తీసుకోకుండా వచ్చి ముందు కూర్చుని ప్రెగ్నెన్సీ పాజిటివ్ అండి అని అంటారు. మాకైతే అసలు ఎంత బాధేస్తుందో. కనీసం ఫోలిక్ యాసిడ్ తీసుకోకుండా నువ్వు ప్రెగ్నెంట్ అవుతే ఆబ్వియస్లీ ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. జనుపరమైన ప్రాబ్లమ్స్కి, స్పైనల్ డిఫార్మిటీస్, ఇవన్నీ ఒక్క ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ కంట్రోల్ చేస్తుంది. అదేదో మరి ఎంతో కాస్ట్లీ ఉండదు. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్యాబ్లెట్ ఇస్ లెస్ దెన్ 20 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. సో నీకు నువ్వు మనీ ఒక క్రైటీరియా కాదు, ఇంట్రెస్ట్ క్రైటీరియా, డిసిప్లిన్ క్రైటీరియా. సో వైటమిన్స్ తీసుకోకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దండి. వైటమిన్స్ తీసుకుంటే దాంతో వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఫ్యూచర్ జనరేషన్స్ని మనం ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ హెల్త్ బాధ్యత మనది, వాళ్ళకి డిసెబిలిటీస్, డిఫార్మిటీస్ లేకుండా తీసుకొచ్చే బాధ్యత మనది. అదొక ఫోలిక్ యాసిడ్తో సాధ్యమవుతుందని అంటే మీరు చెయ్యాలి, మీరు ఆ ఎఫర్ట్ పెట్టాలి. ట్యాబ్లెట్ మేము న్యాచురల్గా తింటాము అని అంటే మరి న్యాచురల్గా తినాలంటే చాలా వాల్యూమ్ తినాలి. దానికి తగ్గట్టు మీరు పని చేస్తున్నారా? లేదు. మీరు సాఫ్ట్వేర్ జాబ్సో, లేకపోతే కూర్చుని టైలరింగో, లేకపోతే స్టిచ్చింగో, లేకపోతే కుకింగో, అలాంటి స్టాగ్నెంట్ జాబ్స్ అయిపోయినాయి. మీరు అగ్రికల్చర్ లేబరో, లేకపోతే అట్లాంటి ఏదైనా స్ట్రాంగ్ వర్క్స్ ఏదైనా చేసుకుంటున్నారు అనుకో, దెన్ యూ కెన్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ గెట్ న్యాచురల్ స్టఫ్. అది కూడా నేను చాలా మందికి చెప్తాను. న్యాచురల్ ఫుడ్ అంటూ ఇప్పుడు ఏమీ మిగలలేదు, అంతా పెస్టిసైడ్స్ మయం. అండ్ మీ కుకింగ్ టెక్నిక్స్, స్టోరేజ్ టెక్నిక్స్ కూడా, ఈరోజు పొలంలో కోసిన ఆకుకూర రేపు మీ ప్లేట్లోకి వస్తుందా? సాయంత్రానికి వస్తుందా? రాదు. మీరు వచ్చినా కూడా మీరు వండే పద్ధతిలో కూడా చాలా లాసెస్ ఉంటున్నాయి. పర్ఫెక్ట్ కుకింగ్ అనేసి దానిలో ఉన్నదంతా ఆవిరైపోయేలా చేస్తున్నారు. సో మనకి చాలా వ్యవస్థని మార్చలేము. అందుకే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే మంచిది అని చెప్తాను. వీఆర్ ప్రెగ్నెంట్ అని అన్నారని చెప్పారు కదా మేడం. అంటే మీ వీడియోస్ కూడా చాలా చూసానండి. హస్బెండ్ అండ్ వైఫ్ కూడా, వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హస్బెండ్తో కూడా మీరు సమ్ యోగా లాంటివి, సమ్ డ్యాన్స్ స్టెప్స్ కానీ చేయిస్తున్నారు. అంటే ఎలా మేడం ఇదంతా? అంటే మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్నవారు అసలు కదలకూడదు, అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఎక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చోవాలని చెప్పేసి ఇప్పటికీ కొంతమంది అదే పాటిస్తున్నారు. మీరు డ్యాన్స్లు చేయించడము, హస్బెండ్తో ఆ ఇంటరాక్షన్ ఉండాలి వాళ్ళకి అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు కదా, వీటన్నిటి గురించి ఒక్కసారి. బేసిక్గా మనం చూసుకున్నట్టయితే పాతకాలంలో ఇంటి పనులు ప్రెగ్నెంట్ ఉన్న మదర్ కూడా ఖచ్చితంగా బిందెలు మోసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, బావిలోంచి నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, వేడి నీళ్ళు తోడుకునేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు. బట్టలు ఉతకడం, ఆరేయడం, మడతపెట్టడం, ఐరన్ చేసుకోవడము, ఇల్లు వాకిలు చూసుకోవడము, తుడుచుకోవడము, ఊడ్చుకోవడము, ఇలాంటి ఒక వ్యవస్థ నుంచి ఇప్పుడు ఏం మిగిలింది చేయడానికి? మెయిడ్స్ వస్తారు, మిషన్స్ ఉంటాయి, రుబ్బడం ఇవన్నీ కూడా ఏమీ లేవు. సో ఆ ఎక్సర్సైజ్ని నేను ఇప్పుడు చేయమంటే అది కుదురుతుందా? కుదరదు. ఒకవేళ ఒంటరిగా చేయమంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు. అందుకే వీఆర్ ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఇద్దరు బాధ్యతగా యోగా చేసుకోవడం, జుంబా చేసుకోవడం, కలిసి యాక్టివిటీస్ చేసుకోవడం, ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి ఆర్ట్, మ్యూజిక్, డాన్స్, దాని తర్వాత కొన్ని యాక్టివిటీస్, పెయింటింగ్, సో ఇట్లాంటి విషయాల్లో మనకు వచ్చేది మ్యూజిక్, ఇలాంటి విషయాల్లో కలిసి చేసుకున్నట్టు అయితే అదొక ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ స్ట్రెస్ కంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది కాబట్టి వీటన్నిటి మీద ఎక్కువగా ఆర్గనైజ్ చేయాలి. అలా చేసినట్టు అయితేనే ఒక స్ట్రెస్ ఫ్రీ ప్రెగ్నెన్సీ. స్ట్రెస్ ఫ్రీ ప్రెగ్నెన్సీస్లో చాలా అద్భుతాలు చేయవచ్చు. ఎందుకంటే గర్భ సంస్కార్ అంటారు. గర్భ సంస్కార్ అంటే ఏంటి? ఒక తల్లి యొక్క ఆలోచనలు, తల్లి యొక్క ఎన్వైరన్మెంట్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యవహారాలు, మనుషులు, తండ్రి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యవహారాలు, మనుషులు ఈ బిడ్డని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఈ బిడ్డ అంతగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు మనం ఆ ఇన్ఫ్లుయెన్స్ని మంచిగా చేయడానికి వీళ్ళ చుట్టుపక్కల
ఒక మంచి క్రియాకర్మాలు నిర్వర్తించాలి. Yes. అందులోనే ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే బోరింగ్గా నేను సూక్తాలు చెప్తాను, నేను భగవద్గీత చెప్తాను, లేకపోతే ఇవన్నీ అంటే వాళ్ళు వస్తారు రారు. వాళ్ళ కొన్ని పర్సనల్ చాయిసెస్ ఉంటాయి, మళ్ళీ కొన్ని రిలీజియస్ గోల్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనం న్యూట్రల్గా ఒక సర్ఫేస్లో మనము వాళ్ళకి మేనేజ్మెంట్ చెప్పాలి. ఇవన్నీ అందుకే చేస్తాం. అదేవిధంగా టేక్ హోమ్ మెసేజ్ కూడా ఉంటుంది. ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పుస్తకాలు, గ్రంథాలు, మ్యూజిక్, దాని తర్వాత వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ ప్రేయర్స్ అవి చేసుకుంటూ ఉంటే బేబీకి దాంతో వచ్చే లాభాలతో పాటు ఆ ఎనర్జీ, ఇంట్లో ఉన్న ఎనర్జీ అయినా కానీ లేకపోతే వాళ్ళ ప్రెగ్నెన్సీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ అయినా కూడా చాలా స్థిరంగా ఉంటాయి. Yes. దాంతో హెల్త్ వైజ్గా నిజంగా చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే మెంటల్ పీస్తో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని మనము రాకుండానే చేయొచ్చు.